అమరావతి రైతుల నుంచి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక వార్నింగ్ అయితే వస్తుంది. ఏంటి అంటే తమ గ్రామాలు డెవలప్ అవ్వాలి. తమ రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు చాలా వేగంగా జరగాలి. ఇది కొంతమంది రైతులు ఓపెన్గా మాట్లాడుతున్నారు, కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు. ఏంటి కారణం అంటే ఇక్కడ ఓకే, పెద్ద పెద్ద యూనివర్సిటీలు వస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, జడ్జి బంగ్లాలు కట్టారు, క్వార్టర్స్ కట్టారు, అధికారిక భవనాలు ఇవన్నీ కట్టేస్తున్నారు కరెక్టే. రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో డెవలప్మెంట్ అనేది ఇంకా కనిపించట్లా. ఎప్పుడైతే ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ మొదలవుతాయో, ఎప్పుడైతే రిటర్నబుల్ ఫ్లాట్ల్లో వీళ్ళకి కేటాయించిన ఫ్లాట్లు కొన్ని గ్రామాలు అయితే ఈ రెండో విడతలో భూములు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు చెబుతున్న మాట ఏంటి అంటే, ముందు విడతలో ఇచ్చిన వాళ్ళకి ఇంకా భూములు చూపించలేదు, మా పొలాలు ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇదంతా రేపొద్దున్న తీవ్ర వ్యతిరేకత కాకముందే దీన్ని పరిష్కరించుకోవాలి. ఒక పక్క పరిష్కరించేసామని చెప్తున్నారు, ఇవ్వకపోతే భూసేకరణ ద్వారా తీసేసుకుంటామని చెప్తున్నారు, కోర్టు ద్వారా తీసేసుకుంటారు. ఇవన్నీ ఓకే, అవార్డు ఇచ్చేసి తీసేసుకుంటారు, వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చేసి ఏదో రకంగా కానీ రేపొద్దున వాళ్ళ గ్రామాలు డెవలప్ అవ్వకపోతే, వాళ్ళ జీవనంలో మార్పు రాకపోతే, పొలాలు పోయే ఒక పక్క, ఆ ఇచ్చిన ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు, ఆస్తులు పోయే, మా పరిస్థితి ఏంటి అని ఇప్పుడు చాలామంది ఇప్పటికే చెప్తున్నారు. ఎకరాల్లో ఉండే రైతు ఇప్పుడు గజాల్లోకి వచ్చేసాడు అని. ఇంతకుముందు మాకు 10 ఎకరాలు ఉంది, 4 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు ఉందని చెప్పుకునేవారు. ఇప్పుడు మాకు 1000 గజాలు ఉంది, 1500 గజాలు ఉందని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసామని చెప్పి వాళ్ళే బాధపడుతున్నారు. కారణం ఏంటి అంటే ఇంకా ఆ స్థాయిలో డెవలప్మెంట్ లేకపోవడం. దానికి కారణం వాళ్ళు చెప్పేది 5 ఏళ్ళు జగన్ రావడం వల్ల ఎక్కడిదక్కడ ఆగిపోయింది, లేదంటే పూర్తి అయిపోయేది అనేది ఒకటి. అలాగే ఇప్పుడు 2 ఏళ్ళు వచ్చేసింది, బాగానే నడుస్తుంది డెవలప్మెంట్. ఈ 3 ఏళ్ళైనా ఇంకా ఫాస్ట్గా చేసి పూర్తి చేయాలి, లేదంటే మా గ్రామాలు డెవలప్ అవ్వవు అనేది ఒకటి. ఇదంతా ఖచ్చితంగా రేపొద్దున్న ఇది కనుక అవ్వకపోతే అమరావతి రైతులు వాళ్ళు ఇచ్చే వార్నింగ్ ఏంటంటే మరో ఉద్యమానికి సిద్ధం అవుతాం మేము అంటున్నారు. ఎందుకు అంటే ఆ ఉద్యమం దేనికి అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, కనీసం గ్రామ కమిటీలు అనేది వేశారు, గ్రామ కంటాల్లో ఐఏఎస్ ఆఫీసర్తో మీటింగ్లని, కనీసం ఎవరు వచ్చి మాట్లాడట్లేదు, వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవట్లేదు అని ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క సమస్య ఉందట. ఇవన్నీ కనుక సాల్వ్ చేయకపోతే, పరిష్కరించకపోతే మరో ఉద్యమానికి మేము సిద్ధమని చెప్తున్నారు అక్కడ ప్రాంత రైతులు.